రైట్. ఈ విషయం మొత్తం మీడియాలో వచ్చింది సార్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే అక్కడ నాకు ఫోన్లో వాళ్ళకి చెప్పాను, విషయం చెప్పాను. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆయన చలించిపోయారు. ఆయన నాతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందమ్మా, మీరు ఏం ఆధారపడొద్దు, మీకు అన్ని విధాలుగా మీకు ప్రొటెక్షన్ ఉంటుందని. ఏదో ఆయన ఫార్మాలిటీకి మాట్లాడలేదు సార్. కన్న బిడ్డల ఎడల ఎట్లా ఉంటుందో ప్రేమ అంత మాట్లాడి మాకెంతో ఇష్టమైన మిమ్మల్ని మీకు రిఫర్ చేసి, రామయ్య గారు మీకు అండగా ఉంటారమ్మా, ఖచ్చితంగా మీ సామాజిక వర్గమే, ఆయన మీకోసం ఎంతకైనా తెగిస్తాడు, మీకు పార్టీ తరఫున నా తర్వాత రామయ్య గారు మీకు అండగా ఉంటారని చెప్పేసి ఇక మీ దగ్గరికి నన్ను చేర్చడం జరిగింది సార్. తద్వారా ఇంకా మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు ధైర్యంగా నాకు ఇంకా పూర్తిగా భయం లేదు సార్. నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా? పోలీస్ స్టేషన్లో వెళ్ళే పరిస్థితి లేదు. చంపేస్తారు సార్, ముక్కలు మాచర్లో కనపడితే చంపేస్తారు. ఇప్పటికే చంపేస్తారు. అవును సార్. అయితే ఒక పని చేయను పోతే ఇదంతా అయిపోయిన తర్వాత నేను మా అడ్వకేట్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, లక్ష్మీనారాయణ గారు, ప్లేడర్ గారు. ఈ ప్లేడర్ గారు నీకు తోడొస్తారు. ఇక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగిందంత ఇప్పటివరకు పోలీస్ స్టేషన్కి చెప్పాలా. మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు 0 FIR రిజిస్టర్ చేస్తారు. ఇక్కడ మాచర్లకు పంపిస్తారు. అక్కడ వాళ్ళు సిట్ వాళ్ళు ఎవరు దర్యాప్తు చేస్తారు. మరలా నీకు తగిన ప్రొటెక్షన్, నీకు ఎక్కడ రక్షణ కావాలో అక్కడ నీకు రక్షణ కల్పిస్తారు. నీకేం భయం లేదు. ప్లేడర్ గారు అంటే వెళ్ళి నువ్వు అక్కడ కంప్లైంట్ ఇద్దు, కానీ అది నేను చెబుతాను. నేను ఖచ్చితంగా. చూశారు కదా, పాత్రికేయ సోదరులు చూశారు, రాష్ట్రంలో వీక్షకులందరూ కూడా చూశారు ఏ రకంగా ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు ఆ మాచర్లను వాళ్ళ సొంత సామ్రాజ్యంగా, సొంత డొమినియన్గా ఏర్పాటు చేసుకొని వారి మాట కాదన్న వాళ్ళని ఈ రకంగా చంపేయటం, హింస పెట్టడం, బెదిరించటం, మానసిక క్షోభకు గురి చేయటం వాళ్ళకి అలవాటైపోయింది. ఆ కళ్ళకుంటలో వాళ్ళ సొంత గ్రామంలో ఏజెంట్గా కూర్చోవటం అతని పాపం అండి. ఒక దళితుడు, ఒక మాది కులానికి చెందినవాడు ధైర్యంగా నా తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూర్చుంటానని ఏజెంట్గా కూర్చుంటే చంపేస్తారా? అంటే ఎస్సీలు ఉండొద్దా? ఈ రాష్ట్రంలో ఉండొద్దా? నా ఎస్సీలని ఓట్లు దొబ్బుకు తిని ఈరోజు చంపేస్తారండి ఎస్సీలని. నేను అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందా ఉన్నాను. ఇదా ప్రజాక్షేత్రం తేల్చుకోవటం అంటే? ఈ రాక్షసత్వమా? ఎక్కడ వాడు ఇది చంబల్లోయ గ్రామాలకు 100 గ్రామాలు కలిపితే చంబల్లోయలో ఈ కళ్ళకుంట గ్రామం అని చెబితే సిగ్గుపడాలా? అక్కడున్న పోలీసు వ్యవస్థ కూడా ఆలోచన చేయాలా? ఈరోజు నా బిడ్డ అంతా భార్యాబిడ్డలు ఎటో పోయారు, వీడెటేటో తిరిగాడు. ఈరోజున ఇక్కడికి వచ్చాడు కాబట్టి ధైర్యంగా 2 మాటలు చెప్పగలిగాడు. ఇక్కడ 13వ తారీఖున జరుగుతాయి. ఈరోజంతా 26, 13 రోజులు ఎక్కడెక్కడో తిరిగాడు. వాడు ఎంత బాధతో తిరిగి ఉంటాడో, ఎంత వేదంతో తిరిగి ఉంటాడో, ఎంత భయంతో తిరిగి ఉంటాడో. భార్య బిడ్డలు ఎక్కడో ఉన్నారో, వాళ్ళు బ్రతుకున్నారో చచ్చారో తెలియని పరిస్థితి. నేను అడుగుతున్నా, అందుకే అసలు దళిత వర్గాలకు అసలు స్వాతంత్రం వచ్చినట్లా ఈ భారతదేశంలో? రాజ్యాంగం లేదా? పోలీసు వ్యవస్థని, ఆ మాచర్లో ఉన్న పోలీసు వ్యవస్థని ఏమనాలి? వాళ్ళు పోలీసులో ఇంకా సిగ్గు లేకుండా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ అంబటి రాంబాబు వీళ్ళందరూ మాట్లాడతారు ఇక్కడ. వాళ్ళకేదో ఏది పిన్నెళ్ళకేదో అన్యాయం జరిగిందంట. సిగ్గు ఉండాలి మాట్లాడటానికి, శరం ఉండాలి మాట్లాడటానికి. ఏం సమాధానం చెబుతారు? ఈ మాది కులస్తులైన ఈ మాణిక్యరావుకి, వాడి భార్యా బిడ్డలకి ఏం సమాధానం చెబుతారు మీరు? తప్పకుండా ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తాం, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ విషయాన్ని అతన్ని వెంట పెట్టుకొని మా ప్లేడర్ గారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ 0 FIR రిజిస్టర్ చేయమని కూడా అక్కడ కంప్లైంట్ ఇస్తారు. తప్పకుండా ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేసి, మానసిక క్షోభకు గురి చేసి, భార్యాబిడ్డలను కొట్టి ఆ వీడియో చూపించడం ఏంటంటే ఏమి సంస్కృతి రా మీది, మీ దుంపల దాకా. నిజంగానే చంబల్లోయ ఆ దుర్మార్గుల కంటే మీరెక్కువలా కనపడుతున్నారు. భార్యాబిడ్డల్ని కొట్టే వీడియో తండ్రికి చూపిస్తే, తన బిడ్డల్ని కొట్టే వీడియో, భార్యని కొట్టే వీడియో చూపిస్తే వాడు మానసికంగా ఎంత క్షోభకు గురై ఉంటాడండి. ఇదేమి దుర్మార్గపు ఆలోచన, ఇదేమి మీ రాక్షసానందం,
ఇదేమి దెయ్యాలు రాక్షసులు చేస్తారు ఇట్లాగా. చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. తోటి కులస్తులుగా నేను చాలా బాధపడుతున్నాను. వాడికి వదిలేస్తే మా చెల్లి వెళ్ళరా అంటే చంపేస్తారు. నీ భార్య బిడ్డలు ఎక్కడో ఉన్నారు సార్, నాకు టచ్లోకి రావట్లేదు వాళ్ళు. అందుకని నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా, సిఎస్ చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నా, వాట్ ఈస్ దిస్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా, ఏదైనా డిక్టటోరియల్ గవర్నమెంట్లో ఉన్నామా, ఏదైనా టెర్రరిస్ట్ గ్రామంలో ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా తెలియచేస్తూ, పాత్రికేయ సోదరులారా, మీరు కూడా ఇవన్నీ కూడా అన్నీ ఉన్నట్టు రాయాలా, ప్రజల ముందు పెట్టాలా? ప్రజలే ఈరోజు న్యాయ నిర్ణేతలు, ప్రజలే బుద్ధి చెప్పాలా. ఇటువంటి దుర్మార్గపు పాలకులకి ప్రజలే బుద్ధి చెప్పాలా, ప్రజలే చెప్పు తీసుకొని కొట్టాలా ఇటువంటి దుర్మార్గుల్ని. సారీ నేటువంటి మాట నా నోట రాదు, కానీ తప్పదు. వాడి బాధ చూసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు వాడు? లక్కీగా చంద్రబాబు గారు అది గమనించాడు కాబట్టి, చంద్రబాబు గారు నాకు ఏదో డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి వచ్చాడు. వాడు ధైర్యంగా ఉన్నాడు. వాడు భోంచేయాలంటే భోంచేయాలి, నాకు ఎక్కదండి, నా పిల్లలు తిన్నారో లేదో నాకు తెలియదండి, నేను తినలేనండి అని చెప్పి భోంచేయలేదు వాడు. ఇంత దుర్మార్గం పనికిరాదు. మీరు దేవుడు కూడా ఉన్నాడయ్యా, దేవుడు ఉన్నాడు. దేవుడు ఏలో లోకం పోయినా కదా, ఇక్కడే శిక్ష చేస్తాడు దేవుడు. అది కూడా గమనించాలని చెప్పి కూడా ఈ దుర్మార్గపు పాలకులకి గుర్తు చేస్తూ, ఇది చెప్పాలని అతని మాటల్లో మీకు వినిపించాలనే మిమ్మల్ని ఆదివారం అయినా కూడా పాత్రికేయ సోదరులారా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. సారీ ఫర్ దట్. బట్ అతని ఆవేదన, అతను ఈ 13 రోజులుగా పడిన మనోవేదన, మానసిక క్షోభ, ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలని చెప్పి కూడా తెలియజేస్తూ, తమ్ముడు నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు ఒంటరివాడివి కాదు, నీ కుటుంబం ఒంటరిది కాదు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, వరలరామయ్య అని నేను కులవాడినే, నేను ధైర్యంగా చెబుతాను, నేను కులస్తుని, మేము తోడుగా ఉంటాం, నీ మీద ఈగ వాలకుండా చూస్తాం, ఆ రాక్షసుల చూపు నీ మీద పడకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తూ, పోలీసు వ్యవస్థ కూడా మమ్మల్ని హుషార్, ప్లీజ్ టైట్ అవర్ బెల్ట్స్, మీ బెల్ట్ బిగించండి, లూజ్గా ఉన్నది 5 ఏళ్ళు మీ బెల్ట్, టైట్ చేయండి మీ బెల్ట్ని, ఇటువంటి జరగకుండా చూడండి అని చెప్పి కూడా పోలీసు వ్యవస్థకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ కమిషన్ దగ్గర కూడా ఆ బిడ్డని తీసుకెళ్తాం, ఆ బిడ్డ బాధలన్నీ కూడా అక్కడ కూడా మొరపెట్టుకున్నట్టు చేస్తాం. పోలీస్ స్టేషన్ కూడా మా ప్లేడర్ గారు తీసుకెళ్తారు. ఇదంతా కూడా దయచేసి మన రాష్ట్రంలో మాచర్లలో జరుగుతున్నది పరిస్థితులు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్ళు ఎలా ఉంటుందంటే మచ్చుకి ఇది ఇతను నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యూఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ. సార్, 4 బూతులు ఉన్నాయి సార్, అన్ని బూతుల్లో కూర్చున్నారు. మధ్యలో వాళ్ళని చాలా హెరాస్మెంట్లు లాగేసి చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళని కూడా థ్రెటన్ తోటి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి అండ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా భయానక వాతావరణం సృష్టించడంతో ఇంకొక సీరియస్గా దారుణంగా ఒక ఏజెంట్ వెంకటరెడ్డి, దుర్గంపూడి వెంకటరెడ్డి అనే నా కుటుంబం మీద దాడి తర్వాత దుర్గంపూడి వెంకటరెడ్డి కుటుంబం మీద దాడి చేశారు. 2 పిల్లల్ని చిత్తగొట్టారు, తల పగిలిపోయింది, రక్తసిక్తం అయిపోయింది. ఒక అబ్బాయి అయితే కోమాలకు పోయినని కూడా చెప్పారు. ఒక ఆడపిల్ల స్నానం చేస్తూ నా అన్నయ్యను కొడుతున్నని వస్తే ఆ ఆడబిడ్డను కూడా విచక్షణ రహితంగా కొట్టి అక్కడే, చెప్పొచ్చు లేదు నాకు తెలియదు, నగ్నంగా అక్కడే పడుకోబెట్టారు. ఒక బాబునైతే కాలువలు పడేసి తొక్కారు. ఆయన బోర్ను ఏడ్చాడు, ఇట్లా జరిగింది న్యాయం. ఇప్పుడు వెంకటరెడ్డి బాధితుడు సార్, టీడీపీ ఏజెంట్ కూర్చున్నాడా? అవును, మరొక బూత్లో కూర్చున్నారు ఆయన కూడా. నా కుటుంబం మీద దాడి తర్వాత మా ఇంటి పక్కనే ఆయన ఇల్లు, ఆయన కుటుంబం మీద దాడి చేశారు, చిత్తగొట్టారు, మామూలు కొట్టలేదు. అతను మీ బూత్ ఏజెంట్, అతను వేరే బూత్ ఏజెంట్. ఇది దుర్మార్గం అండి. ఎక్కడ అంటే ఆ ఊళ్ళో అక్కడ నియోజకవర్గంలో ఎవరు కూడా కూర్చోకూడదు, తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉండకూడదు, ఉంటే చంపేస్తారు. పోలీసులు తమాషా చూస్తారు, నిస్తేజంగా ఉంటారు పోలీసులు. వెరీ సాడ్ అఫైర్స్. చూద్దాం ఏం జరుగుతుందో. ఇట్లా ఉండదు, మార్పు వస్తుంది. 4వ తారీఖు నుంచి మొత్తం మారిపోతుంది. తమ్ముడు, నువ్వు ధైర్యం